హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మోనాలిసా భోస్లే ఎక్కడో కుంభమేళలో మనందరికీ పరిచయం అయింది. సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ట్రెండ్ అయింది. కట్ చేస్తే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె కళ్ళకి అందరూ ఫిదా అయిపోయారు. అప్పట్లో ఇంకా సోషల్ మీడియా అంతా కూడా కుంభమేళ జరుగుతున్నప్పుడంతా కూడా ఆ వీడియోలతోనే ట్రెండ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి కూడా కొంతమంది యూట్యూబర్లు వెళ్ళి ఇంటర్వ్యూలు అడిగి ఈ అడిగి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. కట్ చేస్తే బాలీవుడ్లోనే డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కొన్ని సినిమాలు సైన్ చేసేసింది. కొన్ని సినిమాలు షూటింగ్ కూడా జరిగాయి. ఆఖరికి మన తెలుగులో కూడా ఒకటి రెండు సినిమాలు సైన్ చేసినటువంటి పరిస్థితి. కన్నడ, తమిళ, మలయాళం భాషల్లో కూడా కొన్ని సినిమాలను ఆమె సైన్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సడన్గా కట్ చేస్తే మళ్ళీ పెళ్లి చేసుకుంటూ కనిపించింది. అదేంటి అంటే, మా ఇంట్లో వాళ్ళందరూ నేను పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకోలేదు. అందుకే ఈ ఫర్హాన్ ఖాన్ అనేటువంటి వ్యక్తి నాకు సినిమాలతో పరిచయం అయ్యారు ముంబైలో. ఆయనతో నాకు సాన్నిహిత్యం ఏర్పడింది. నేను మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో కేరళ పోలీసులను ఆశ్రయించాను. అక్కడ కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో హిందూ సాంప్రదాయ ప్రకారం గుడిలో పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది. ఆ తర్వాత లవ్ జిహాదీ అని చెప్పి అందరూ చెప్పినా కూడా ఆ అమ్మాయి ఎక్కడా కూడా పట్టించుకోలేదు, వినిపించుకోలేదు. ఇప్పుడు చూస్తే ఆ లవ్ జిహాదీనే జరిగిందా అనేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏంటి అంటే, ఇప్పుడు ఫర్హాన్ ఖాన్ మీద ఫోక్సో చట్టం కేసు నమోదైంది. దానికి సంబంధించినటువంటి వివరాలకు ఒకసారి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీకు చదివి వినిపిస్తాను క్లియర్గా. రైట్. మోనాలిసాకి ఇంకా పెళ్లి వయసు రాలేదు. ఆమె మైనరే. ఇటీవల ఆమె అంకుల్ విజయ్ భోస్లే మీడియాకు తెలిపారు. 2009లో పుట్టిందని పాస్పోర్ట్ పత్రాల్లో ఆమెను వయసును ఎక్కువ చేసి చూపించారని, మోనాలిసా మేజర్ కాదు కనుక చట్ట ప్రకారం ఫర్హాన్ ఖాన్తో పెళ్లి చేసుకున్న ఇప్పుడు ఏదైతే పెళ్లి చెల్లదు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే సర్టిఫికెట్లు సృష్టించి ఆమె వయసు ఎక్కువగా చూపించడం, ఇవన్నీ అంటే ఆమె బర్త్ సర్టిఫికెట్స్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, పాస్పోర్ట్కి అప్లై చేసినటువంటి సర్టిఫికెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫేక్గా చెబుతూ కొన్ని కేసు కూడా నమోదు చేయడం జరిగిందట. అది కూడా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్కు సంబంధించినటువంటి దాంట్లో కేసు కూడా నమోదు చేశారంటే ఎస్టీ కింద అమ్మాయి అంటే ట్రైబ్ కింద ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి నేషనల్ ఎస్టీకి సంబంధించిన దాంట్లో కేసు వేశారట. దానికి సంబంధించి విచారణ కూడా జరుగుతుందట. మోనాలిసా మైనర్ అని కూడా తేలిందట. పెళ్లి నాటికి ఆమె వయసు 16 సంవత్సరాల 2 నెలలు మాత్రమే ఆయన బయటపడిందట. ఇది అంటే ఒక మైనర్ని పెళ్లి చేసుకోవడం, మోసపూరితంగా చేసుకోవడంతో ఈ పెళ్లి చెల్లదు అని చెప్పి అధికారులు ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మధ్యప్రదేశ్లోని మహేశ్వర్ పోలీస్ స్టేషన్లో భర్త ఫర్హాన్ ఖాన్ పై ఫోక్సో కేసు కింద కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఏం చేస్తారు, ఎలాగా, ఏంటి? నిజంగానే కదా ఆమె వయసును అంటే 16 సంవత్సరాల 2 నెలలకి సంబంధించి ఆమె వయసు ఉన్నప్పుడు ఇలా ఆమెను ప్రలోభపెట్టి మభ్యపెట్టి కొన్ని మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి, పైగా ఎవరు చేశారు, ఎవరు సహకరించారు, ఫర్హాన్ ఖాన్ వెనకుండేటువంటి వ్యక్తులు ఎవరు, అక్కడ కేరళలో కూడా అంత దగ్గరుండి పెళ్లి చేసినటువంటి వ్యక్తులు ఎవరు, అసలు కేరళని ఎందుకు వెళ్ళి పెళ్లి చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది, అక్కడ ఉండేటువంటి వ్యక్తులతో ఫర్హాన్ ఖాన్కు ఉండేటువంటి సాన్నిహిత్యం, బంధుత్వం ఏంటి, ఇలా నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి ఆమెకి పాస్పోర్ట్ కావచ్చు, లేదంటే ఆమె మేజర్గా చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఎవరు చేశారు? ఇక్కడ మైనర్ని పెళ్లి చేసుకోవటమే ఒక నేరం అయితే, ఆమెను ట్రాప్ చేయటం ఇవన్నీ కూడా ఇంకొక నేరం అయితే, ఒక ట్రైబ్ని ఈ రకంగా ఒక ఎస్టీకి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి, ఒక బ్యాక్వర్డ్ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఒక మహిళని ట్రాప్ చేసి ఈ రకంగా పెళ్లి చేసుకోవటం అనేది ఇంకా పెద్ద నేరం కింద పరిగణించాలి. దాని మీద అతనికి ఇప్పటికే ఫోక్సో చట్టం కింద కేసు కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇది చాలా లోతైనటువంటి విచారణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎవరైతే చట్ట వ్యతిరేకంగా ఇలా దొంగ సర్టిఫికెట్లను పుట్టించి ఆ అమ్మాయి మేజర్ అనేటువంటి దానికి తీసుకెళ్లి పాస్పోర్ట్లు, మిగతా డాక్యుమెంట్స్ కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని వెనకాల వ్యక్తులు ఎవరు? కొంతమంది రాజకీయ నాయకులు కూడా అతనికి సపోర్ట్ చేశారు అని చెప్పి ఇంతకుముందే మాట్లాడుకున్నాం. అసలు ఆ నాయకులకి అతనికి సంబంధాలు ఏంటి, అసలు ఏం చేయాలనుకుంటున్నాడు, అసలు పాస్పోర్ట్ ఎందుకు తీసుకున్నాడు, అసలు ఏం జరుగుతుంది, ఏం చేయాలనేటువంటి కుట్ర, ఒక పక్కా ప్లాన్ ప్రకారమే అతను సినిమాల్లోకి వెళ్ళాడా, సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయిని పక్కా ప్లాన్ ప్రకారమే ట్రాప్ చేశాడా, ఒక ప్లాన్ ప్రకారమే అటు కేరళకి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత సర్టిఫికెట్స్ పుట్టించి ఆ తర్వాత పాస్పోర్ట్లు తీసుకుని ఎక్కడికి వెళ్దాం అనేటువంటిది చేశాడు అనేది కూడా తేలాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఇది
ఇప్పటివరకు ఆమె రావటం ఒక సెన్సేషనే. ఇప్పుడు ఇంకా అదే సెన్సేషన్తో ఇంకా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కొంతమంది ప్రొడ్యూసర్లను ఆవిడని నమ్ముకుని సినిమాలు స్టార్ట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా దివాళా తీసి కేసులు అనుభవిస్తూ లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదేమైనా మరి ఇప్పుడు ఈ కేసులో ఎలాంటి పరిస్థితి ఉంటుంది, ఆమె మరి బయటకు వస్తుందా, ఇది నిజంగానే లవ్ జిహాదీనా అనేటువంటి పరిస్థితి, విచారణ చాలా వేగవంతంగా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో లోతైన విచారణ డెఫినెట్గా చేయాలి. ఒక సెలబ్రిటీ అనుకోవాలి ఆమె. ఎక్కడ ఒక ట్రైబ్ ఏరియాస్ నుంచి వచ్చిన కుంభమేళలో అందరికీ పరిచయమైన, ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా అంతా కూడా అటెన్షన్ అంతా ఒక సెలబ్రిటీగానే ట్రీట్ చేస్తున్నటువంటి విధానం ఉంది. ఎంతైనా సరే అంటే వాళ్ళు ఒక కల్మషం లేనటువంటి వ్యక్తులుగా మనం చూస్తాం. అంటే వాళ్ళు ఎక్కడో కొండల్లో కోనల్లో చక్కగా వాళ్ళ జీవితం గడుపుకుంటుంటే సోషల్ మీడియా పుణ్యం అంట బయటకు వచ్చారు, ఆ తర్వాత కొంచెం సెలబ్రిటీ అయ్యారు అని అనుకుంటే, ఈరోజు కొంతమంది ఆ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇలాంటి ఫర్హాన్ ఖాన్ లాంటి వ్యక్తుల నిజంగానే లవ్ చేసుకున్నారా లేదంటే ఏమైనా కుట్రపూరితంగా చేశారా అనేది కూడా తేలాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి అతను కూడా చాలా క్లియర్గా చెప్పాడు, ఆమె నాకు లవ్ ప్రపోజ్ చేసింది, నేను ఫస్ట్లో రిజెక్ట్ చేశాను, అయినా కానీ నన్ను ఇంకా లవ్ చేయమని చెప్పి, నేను ప్రేమిస్తున్నానని చెప్పి, నన్ను పెళ్లి చేసుకుందామని చెప్పి బలవంతం పెట్టింది, అందుకని నేను పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. మరి ఆయనకి తెలుసా ఆమె మైనర్ అనేటువంటి విషయం తెలిసే ఇలాంటి కుట్ర చేశాడా అనేది కూడా తెలవాల్సి ఉంది.